వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమర్తలూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నేడు అమర్తలూరు మండల కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. ఈ నెల 7వ తేదీన గుంటూరులో రాజా నామినేషన్ చేస్తారు. ఈ కార్యక్రమానికి మన వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరవ్వాలని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని, ప్రతి ఓటర్ని కలిసి ప్రభుత్వ విజయాలను తెలియజేయాలని తెలిపారు. ఎలక్షన్ కోడ్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకువచ్చిన కంపెనీలను, పథకాలను గురించి చైతన్యపరచాలని వెల్లడించారు. ప్రతిరోజు మీకు కేటాయించిన 30-40 ఓటర్లను కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి కేటాయించిన 1వ నెంబర్ ఓటు ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గం అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మరియు అమర్తలూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాధ్యతగా తెచ్చుకోండి. ఈ కార్యక్రమం మీరు బాధ్యత అనుకుంటే చేయడం అనేది మనకు చాలా ఈజీ. ఇందులో పెద్ద పనే లేదు. గ్రామాల వారీగా ఓటర్లు చేసుకుంటాం. ప్రతి 30 ఓట్లకి లీడర్ని ఐడెంటిఫై చేసి గుర్తించడం, అక్కడ నుంచి ఓటర్లు ఆ 30 మంది ఓటర్లని ఎవరైనా ఉన్నారో టిక్ చేసి వివరాలు పక్కన నోట్ చేసి ఫోన్ నెంబర్, ఊళ్ళో ఉన్నాడా, బయట ఉన్నాడా రాయడం, అదొక మీరు మాట్లాడటం. ఎల్లుండి ఇవన్నీ చేసుకుంటూనే ఎల్లుండి నామినేషన్ కార్యక్రమం ఉంది. భారీగా నామినేషన్ దాఖలు చేయబోతామా. హోసనా ప్రేయర్ మిస్ట్రీస్ నిర్వహించే 17వ పునరుద్ధాన పండుగలకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు బ్రదర్ సాల్మన్ తెలిపారు. బుధవారం స్థానిక చెంచుపేట ఇండోర్ స్టేడియం వెనుక మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో బ్రదర్ సాల్మన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం నుండి 9వ తేదీ ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుద్ధాన పండుగ సభలు నిర్వహించబడుతున్నాయని, ఈ సభలు విజయవంతంగా జరగడానికి పట్టణంలో తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకరించాలని బ్రదర్ సాల్మన్ కోరారు. సమావేశంలో దైవ సేవకులు పాస్టర్ దేవయ్య, పాస్టర్ యేసురాజు, హోసనా ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘ పెద్దలు రవి, యేసుబాబు, పుల్లయ్య, మోషే, దేవినరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపించబడాలని మేము, ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మేము, మా సంఘంలో మినిస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఎంతో ఘనంగా ఈ యొక్క 17వ పునరుద్ధాన పండుగలను నిర్వహించడం జరుగుతుంది. ఇవి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మరింత వైభవంగా అనేక మంది భక్తులు, ప్రార్థన పరులు వచ్చి ఈ యొక్క ప్రాంగణాల్లో 4 రోజులు నివసించి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విని దేవుని ఆశీర్వాదాలు పొందుటకు తగినట్లుగా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్థలంలో పగలు రాత్రులు ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం నుండి 9వ తేదీ ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుద్ధాన పండుగ సభలు నిర్వహించబడుతున్నాయి. వ్యవసాయ రంగంపై 100% ఆధారపడి జీవిస్తున్నారని, వీరికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేవలం 2.51% నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం ఐతనగర్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో 1,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పంటకు మద్దతు ధరల చట్టం చేయాలని ఆందోళన చేసినా గానీ బడ్జెట్లో దాని ఊసే లేకపోవడం దుర్మార్గమన్నారు. ఎరువుల సబ్సిడీలో 3,412 కోట్లు కోత విధించడం వలన వాటి ధరలు పెరుగుతాయని చెప్పారు. కౌలు రైతులకు రుణమాఫీ చేయాలని, రైతుల ఆదాయం పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, దానికోసం నిరంతరం పోరాడతామని శివసామిరెడ్డి పేర్కొన్నారు. రూరల్ మండలం గుడివాడ చర్చి సెంటర్లో కూడా బడ్జెట్ కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల రైతుల సంఘం జిల్లా నాయకురాలు వేజండ్ల తబిత, అత్తోట సరోజిని, తెనాలి మరియమ్మ,
కూచిపూడి శకుంతల, జ్యోతుల కోటేశ్వరరావు, బండి సుధాకర్, తెనాలి ఝాన్సీ, లంకా రత్న, మేకల మర్యాదాసు, వేజండ్ల నాగేశ్వరరావు, తెనాలి శాంతకుమారి, కొలకలూరి జార్జి, కడియాల ప్రవీణ్, బండికల్ల సమాధానరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు అనేది నామమాత్రంగా ఉన్నాయి. 170 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకి ఈ బడ్జెట్ 2.51% నిధులు కేటాయించటం అంటే ఎంత దుర్మార్గం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాబోయే బడ్జెట్ సవరణలైనా సరే నిధులు కేటాయింపులు పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతులు, కౌలు రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. గత 8 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వ హయాంలో దాదాపు 2,70,000 మంది పైగా రైతులు, కౌలు రైతులు బలవన్మరణం చెందారు, ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతిరోజు కనీసం 33 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, రైతు రంగాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. బడ్జెట్లో దాదాపు 70,000 కోట్ల రూపాయల పైగా ఎరువుల మీద సబ్సిడీ తగ్గించారు. దీనివలన యూరియా ఎరువులు కూడా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. 9వ తేదీ ఆదివారం తెనాలి నెహ్రూ రోడ్లో గల రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహించనున్నారు. శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం వారిచే గౌరవజుల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఇందులో జూనియర్ విభాగంలో 5 నుండి 12 సంవత్సరాల వారికి, సీనియర్ విభాగం నుండి 13 నుండి 20 సంవత్సరాల వారికి పోటీలు నిర్వహించబడతాయని, 2 విభాగాల్లో విడివిడిగా ప్రధాన బహుమతి 3,000, ద్వితీయ బహుమతి 2,000, తృతీయ బహుమతి 1,000 రూపాయలు మరియు ఒక్కొక్క విభాగంలో 5గురికి కన్సలేషన్ బహుమతులు అందచేయడం జరుగుతుందని, విద్యార్థులందరూ హనుమాన్ చాలీసా 40 శ్లోకాలు చూడకుండా పాడవలసి ఉంటుందని, ఈ పోటీలో విజేతల ఎంపిక అధికారం న్యాయ నిర్ణేతలదని, ఈ పోటీలో పాల్గొన్న వారు వయసు ధృవీకరణ నిమిత్తం తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. పాల్గొనదలిచిన వారు ముందుగా పేరుని 9989035470కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గౌరవజుల ఆంజనేయ శాస్త్రి, కొండపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పిల్లల్లో భక్తిభావం పెంచడానికని మన ఆంజనేయ శాస్త్రి మాస్టర్ గారు హనుమాన్ చాలీసా పోటీలు పెట్టారు. ఆ ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ 3,000 దాకా ఉంది. మరి కాబట్టి మీ పిల్లలందరినీ చక్కగా ఈ 2 రోజులు హనుమాన్ చాలీసా నేర్పించి 9వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకల్లా మన సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న తెనాలి నెహ్రూ రోడ్లో సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న రుక్మిణి సమేత గోవర్ధన స్వామి దేవస్థానానికి వచ్చినట్టయితే మీ పిల్లలు పోటీలో పాల్గొనవచ్చు. ముందుగా మీరు మాస్టర్ చెప్పిన నెంబర్కి మీ పేరు నమోదు చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకురండి. మన పిల్లల్ని భక్తిభావంలో పెంచడానికి ఇది మంచి మార్గం. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పండి. కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒకసారి పాల్గొని ఉంటే మీకు ధైర్యం వస్తుంది. కాబట్టి మీరు క్షుణ్ణంగా కంఠపాఠంగా నేర్చుకోండి, చూడకుండా పాడేట్టుగా ప్రయత్నించండి. ఈ హనుమాన్ చాలీసా తులసీదాసు గారు రచించినటువంటిది. ఈ హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉంటాయి. వీటిల్లో మనకి గోవర్ధన స్వామి గుడిలో 9వ తారీఖు 9/2/2025 ఆదివారం నాడు ఉదయం 8 గంటలకి ఇక్కడ గోవర్ధన స్వామి గుడిలో తెనాలిలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి, హనుమాన్ చాలీసా పోటీలు. దీంట్లో జూనియర్ విభాగము 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు, సీనియర్ విభాగము 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 2 విభాగాల్లో నిర్వహిస్తాము. దీంట్లో మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ బహుమతిగా 2,000 రూపాయలు, మూడవ బహుమతిగా 1,000 రూపాయలు, అంతేకాకుండా 5 కన్సలేషన్ ప్రైజెస్ కూడా మేము ఏర్పాటు చేశాము. కాబట్టి విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వయసు నిమిత్తమే ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని వస్తే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆంజనేయ శాస్త్రి 9989035470కి సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. కొల్లిపర మండలం దంతులూరులో ఓ ఇంట్లో రేషన్ బియ్యాన్ని గుర్తించారు.
గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ ఇంటి వెనుక 20 క్వింటాల రేషన్ బియ్యం గుర్తు తెలియని వ్యక్తులు డంపు చేసి వెళ్లారని, మరియమ్మ తన తండ్రి ఆసుపత్రిలో ఉండటంతో చూడడానికి ఉదయం 7 గంటలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన ఆమె బస్తాలు చూడటంతో ఆశ్చర్యపోయానని, దీనిపై బంధువులతో కలిసి గ్రామ రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తన ఇంటి వెనుక రేషన్ బియ్యం ఎవరు ఉంచారో తెలియదని ఆమె చెబుతుండగా రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేస్తున్నారు. నాన్నగారికి బాగాలేదండి. నేను పొద్దున పూట ఉదయం 7 గంటలకు వెళ్ళాను, సాయంత్రం 8 గంటలకు పోసుకొచ్చాను. అన్నం అదిని కొనుక్కపోయేటప్పుడు పేస్తాను వస్తే ఇంకా గోతాం అట్ట ఉంది, మోటల్లో కట్టిలాగా ఉంది. ఏందని చూసాను, అవన్నీ గోతాలు. ఎట్టాయన గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకొచ్చా, మా ఇంటి వెనకాల అట్ట బియ్యం గోతాలు వేసి ఉండే రామావి అని కాకేసుకొచ్చా. ఆయన ఫోటో తీసి పంపించాడు ఈఆర్ఓ గారికి. మా ఇల్లు నేను లేనండి, పొద్దున పూట వెళ్ళాను, సాయంత్రం 8 గంటలకు పోసుకొచ్చాను. నేను నాకు తెలియకుండా మా ఇంటి వెనకమూల వేసారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడవ తేదీన జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, నక్కా ఆనంద్ బాబు పిలుపు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ కోడ్లను అమలు చేయవద్దంటూ కోరుతూ సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం నుండి ప్రారంభమైన 2వ దశ దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.